చెప్పారు కదా, గుర్తుందా? సో వాళ్ళు ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడ ఉండాలి. లాస్ట్ లో ప్రకాశం ద్వారా ఒక సర్ప్రైజ్ ఉంటుంది. ఓకే, ఒక మనీ మిషన్ ఇద్దాం. మనీ మిషన్ కావాలా వద్దా? రైట్. సో దానికి ఇందాక ధర్మాన్ సార్ ఏం చెప్పినారు అని అంటే కనెక్టివిటీ ఉండాలన్నారు. ఎవరితోటి? యూనివర్సిటీ కనెక్టివిటీ ఉండాలని చెప్పినారు. సో ఆ కనెక్టివిటీ చేసి ఒక సిగ్నల్ తీసుకొచ్చాడు ఆయన, ఒక ట్రాన్స్మిటర్ ని. రైట్. సో అది ఎక్కడికి పోదు, మీకు ఉంటుంది, తీసుకొని వెళ్తారు. రైట్. సో పొద్దున్న నుంచి జరిగిన సెషన్ లో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి ఎందుకు వచ్చినాం మనం? ఎంజాయ్ చేయడానికి. స్విమ్మింగ్ పూల్ లో బాగా ఎంజాయ్ చేసినామా? రైట్. ఓకే, మై క్వశ్చన్ ఇస్ హౌ మెనీ పీపుల్ నో హౌ టు స్విమ్? మిగతా వాళ్ళకి రాదా? మరి నీళ్ళలో దిగేసినారు. ఎందుకు దిగినారంటే అక్కడ లోతు ఎక్కువ లేదు కాబట్టి ఏమి కాదని దిగేసినారు. అంటిల్ మీకు ఒక క్లారిటీగా లేకపోతే మీరు ఏం చేసినా కానీ సరే సక్సెస్ కాదు. ఇందాక ఏం క్లారిటీ ఉండే, ఇక్కడ దిగితేనే సావను అనే ఒక క్లారిటీ ఉండే కాబట్టి దిగేసారు. ఈత రాదు, అందరం దిగినాం కదా, రైట్. కానీ ఈ బయోటరంలోకి ఎందుకు దిగినారు? సైలెన్స్. వెళ్తాను అనుకున్నాము కానీ తర్వాత వెళ్తానుకున్నాము. ఆ వెల్త్ దేనికోసం ఖర్చు పెట్టాలనేది ఒక క్లారిటీ లేదు. ఇందాక సార్ అదే పాయింట్ చెప్పినారు. కొడుకు 500 రూపాయలు అడిగితే ఎందుకురా అని అడుగుతాం కదా. నాకు డబ్బులు కావాలి అంటే ఎందుకని యూనివర్స్ అడగదా మిమ్మల్ని? మీ గాడ్ ఫాదర్ ఎవరైతే విశ్వంలో ఉన్నారో, మీ ఎనర్జీ, మీ దేవుడు, మీ భగవాన్ ఎవరైతే ఉన్నారో ఆయనను మీరు అడిగినప్పుడు ఆయన మిమ్మల్ని అడుగుతాడు కదా, నీకు 1 కోటి రూపాయలు ఎందుకు ఇవ్వాలి అని. ఇవాళ ఈ మాట నేను చెప్పినా, ఒక 10 నిమిషాల ముందు సార్ చెప్పినా, ఇంకొక 10 ఏళ్ల తర్వాత సక్సెస్ఫుల్ పర్సన్ ఎవరు చెప్పినా కానీ సరే ఈ ఒక్క విషయమే చెప్తారు. ఎప్పటి వరకు చెప్తారు? నా ముందు ఉన్న వ్యక్తి ఆ విషయాన్ని వినేంత వరకు చెప్తారు. అది కానీ వినలేదా, అర్థం చేసుకోలేదా, ఇంకొక స్పీకర్ ముందు మీరు కూర్చోవాల్సిందే. అర్థం చేసుకోండి ఈ విషయాన్ని. మీరు ఈ బయోటోరియం కాకుండా వేరే ఎన్నో కంపెనీలు చేసి ఉండొచ్చు, అక్కడ కూడా ఎంతో మంది సక్సెస్ఫుల్ పీపుల్ చూసి ఉండొచ్చు. ఆయన చెప్పింది కూడా ఇదే. తేడా ఏంటంటే మీరు అప్లైన్ ని మార్చేసినారు అంతే, ఆయన ఫార్ములాని మార్చలే. సక్సెస్ఫుల్ ఫార్ములా ఎక్కడైనా సరే ఎవరు చెప్పినా కానీ సరే, తప్పకుండా మీ వెంకట్ సార్ ధర్మాన్ సార్ కానీ ఎవరు చెప్పినా కానీ సరే ఫార్ములా ఒకటే. మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా అని చూడండి. వాటర్లో దిగినారు, చేతులు కాళ్ళు కొట్టారు, మీకు తెలుసు చేతులు కాళ్ళు కొట్టాలి. ఈత అంటే చేతులు కాళ్ళు కొట్టాలి కదా. కానీ ఇందాక నీళ్ళలో ఈత నేర్చుకోవచ్చా? పాసిబిలిటీ లేదు. ఎప్పుడు వస్తుంది? బాటం తగలద్దు. కింద బాటం తగలకుండా ఉంటే మునుగుతామేమో అన్న భయంతో అప్పుడు చేతులు కాళ్ళు ప్రాపర్గా కొడతాం. అవునా? అక్కడ ఏం తెలిసింది? కొట్టకపోతే లోపలికి పోతామని చెప్పి. ఇక్కడ మీకు అలాంటి పర్పస్ లేదు. చెయ్యకపోతే ఏమవుతుందని లేదు, తెలియదు. ఎంతమందికి తెలుసు? లేదు కదా, ఆ భయం లేదు. సార్ ఇందాక అన్నారు, నా కూతురు అంటే నాకు చాలా ఇష్టం. నాకు కూడా నా కూతురు అంటే నాకు చాలా ఇష్టం. నా కూతురికి నేను తప్ప ఇంకొక హీరో ఉండకూడదు. నేను తప్ప ఇంకొక హీరో ఉండకూడదు. నీ కూతురికి పక్కింటోడి ఫ్యామిలీలో ఎవడైనా హీరో అయినాడా, నువ్వు చచ్చినట్టే లెక్క. నాన్న, మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ పలానాది కొన్నాడు నా ఫ్రెండ్ కి, నువ్వెప్పుడు కొంటావు అంటే నాకు చేత కాదు అని చెప్పే ధైర్యం మీకుంటే యు ఆర్ డెడ్, యు ఆర్ ఫినిష్. ఇటువంటి ఆపర్చునిటీ మీ చేతిలో పెట్టుకొని గోక్కుంటూ చేస్తున్నారు వ్యాపారాన్ని. గోకుతున్నారు, ఎవ్రీడే గోకుతున్నారు. ఎట్లా చేయాలి? ఎంత ప్యాషన్ ఉండాలి? ఫార్ములా మీకు ఎట్లా అర్థం కావాలి? ఆ ఫార్ములాను అర్థం చేసుకునే వ్యక్తి సరిగ్గా కనపడు. నేను మిమ్మల్ని తప్పు పట్టట్లేదు, కానీ మీరు లక్కీయెస్ట్ పర్సన్ ఎలా అంటానంటే, మాకున్న టీమ్స్లో <1% టీం ఇవాళ ఇక్కడ ఉన్నారు. సక్సెస్ ఆల్వేస్ ఇస్ ఏ మైనారిటీ. ఎక్కడ తీసుకున్నా కానీ సరే సక్సెస్ ఇస్ ఏ మైనారిటీ. మనకున్న వాస్ట్ టీంలో కొంతమంది ఇక్కడికి వచ్చినారు, సాటర్డే రోజు ఎంతో దూరం నుంచి వచ్చినారు, భోజనం చేసిన తర్వాత కూడా ఇక్కడ కూర్చొని అలసిపోయి కూడా వింటున్నారు. చూసారా? మీకు ఏదో ఒక చిన్న
ఫైర్ ఉంది, దానికి నిప్పు పెట్టే పని నేను చేస్తున్నా. దాని మీద మంట వేసే పని నేను చేస్తున్నా. ఇంకొంచెం ఫ్యూల్ యాడ్ చేస్తున్నా. ట్రై టు అండర్స్టాండ్. ఈ పనిని నేను చెప్పిన తర్వాత మీరు విని, సార్ చెప్పిన తర్వాత విని, ఇంకొక పర్సన్ చెప్పిన తర్వాత విని, ఇంటికి వెళ్ళిన తర్వాత రాయలేదనుకోండి, ఎత్తిపోయింది. మళ్ళీ మీ పిల్లలకి పక్కింటోడే హీరో. అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. సో నేను చెప్పే పాయింట్ మీకు అలా అనిపించచ్చేమో, కానీ వాస్తవానికి నిజంగా మీరు అట్లా అనుకొని చూడండి. నా పిల్లలకి, నా ఇంట్లో ఫ్యామిలీకి నేను కాకుండా ఇంకెవరో హీరోనా? ఎందుకు మ్యాన్ నేను ఇంకా ఎందుకు? ఐఎమ్ మేకింగ్ ఎనీ సెన్స్? అర్థమవుతుందా? ఇక్కడికి వచ్చారంటే ఏదో నేర్చుకుందామనే కదా వచ్చింది. సో ఇవాళ ఈ ఒక్క పాయింట్ నేర్చుకొని వెళ్ళండి. కంపెనీలో ఇచ్చే డబ్బులు చాలా ఉన్నాయి. సో ఇది పాయింట్ కానే కాదు. అక్కడ మీరు ఏదో ఒకటి చేస్తే ఆయన ఇస్తాడు కదా, ఇవ్వకుండా ఉంటాడా? సాగర్ సార్ పైసలు నాకు ఇయ్యలే అనేటోళ్ళు ఎంతమంది ఉన్నారు? లేరు కదా. ఆయన ఇచ్చేస్తాడు కదా టైంకి. కానీ చేయాల్సిందేంటి? పని మనం పర్ఫెక్ట్ గా చేయాలి కదా. మనం పని పర్ఫెక్ట్ గా చేయకుండా అక్కడ అది కావాలి. ఇందాక సార్ డబ్బులు చెప్తుంటే చక్కలు కొడుతున్నారు, డబ్బులు 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 అని చెప్పి. మరి తీసుకోవడం చేత కావాలిగా. అది తీసుకోవడం కావాలి అని అంటే మీ మైండ్ లో, మీ హార్ట్ లో ఒక క్లియర్ గోల్ ఉండాలి. ఆ క్లియర్ పర్పస్ ఉండాలి. ఆ క్లియర్ పర్పస్ లేకుండా మీరు ఎంత చేసినా కానీ సరే, ఏం చేసినా కానీ సరే మీకు పని అవ్వదు. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ వై. నేను నా ఫ్యామిలీకి అనేది ఒక డ్రీమ్ బోర్డ్ మీ దగ్గర ఉండాలి. ఒక పర్పస్ షీట్ ఒకటి ఉండాలి. అది లేకుండా మీరు ఏం చేసినా కానీ సరే యూజ్లెస్. సో ఇవాళ ఒక ప్రామిస్ తీసుకొని వెళ్దాం. నాకు సార్ అడిగినారు కదా, ఇట్లా అంటే తదాస్తు అన్నారు కదా, ఒక బ్రాహ్మణుడు తదాస్తు అనేసినాడు కదా. సో తదాస్తు దేవతలు మేము నమ్ముతాం. మా దగ్గర ఆ కనెక్టివిటీ ఫామ్ అయిపోయింది. మరి మీకు కావాలి కదా. సో కావాలి అనుకున్నప్పుడు ఆ డైలీ ఫ్రీక్వెన్సీని చేయాలిగా. రోజు ఉదయాన్నే లేయండి. ఎన్ని గంటలకు లేస్తారు? 5 o'clock. వేయండి, తొందరగా లేచి రాయండి. 3 నుంచి 5 నిమిషాలు మీకోసం మీరు ఖర్చు పెట్టుకోలేరా? నాకు అది కూడా లేదు అని అంటే మీరు ఎంత సంపాదించాలి? నా దగ్గర ఒక 5 నిమిషాలు కూడా నా కోసం లేదు అని అనుకుంటే నువ్వు కోటేశ్వరుడు అయి ఉండాలా. ఇక్కడికి రావద్దు. నువ్వు ఇక్కడ ఉంటే నేను అక్కడ కూర్చొని వినాలి మరి నీ మాట. నేను ఎన్నిసార్లు చెప్తున్నాను ఆ విషయం. ఇంకొక స్పీకర్ ఎన్నోసార్లు చెప్తాడు. అందరూ చెప్పేది ఇదే. మనం దాన్ని ఆచరిస్తున్నామా లేదా అనేది పాయింట్. ఎప్పుడైతే మీరు ఆచరించడం మొదలు పెడతారో, ఫస్ట్ ఎప్పుడైతే ఆలోచన మొదలవుతుందో ఆటోమేటిక్గా ఆచరణ స్టార్ట్ అవుతుంది. సృష్టి మొదలవుతుంది. నువ్వు ఆలోచించవు. నీ థాట్ ప్రాసెస్ అంతా లెఫ్ట్ ఒక సేలు, రైట్ ఒక సేలు, లేకపోతే అక్కడి నుంచి లాక్కోవాలి, ఇక్కడి నుంచి లాక్కొని ఐడియాలు వేసుకోవాలి. ఖతం అయిపోయి కక్కుర్తి బతుకులు, లేబర్ బతుకులు అంతే. లేబర్ లాగానే పని చేస్తారు. మాట చేదు ఉండొచ్చేమో కానీ విషయం మాత్రం అదే. హార్డ్లీ 7,000 కోసం పని చేస్తున్నారు. ఏ బిగ్ లేబర్. మీరు ఎంటర్‌ప్రెన్యూర్స్ బాస్, మీరు బిజినెస్ పీపుల్. మీరు మీ సామ్రాజ్యాన్ని సృష్టించడానికి వచ్చినారు. మీ టీంని మీరు ఒక రోల్ మోడల్ లాగా లీడ్ చేయడానికి వచ్చినారు. అప్పుడు మీరు ఎట్లుండాలా? లీడ్ బై ఎగ్జాంపుల్. సార్ ఏమన్నారు? ఫ్యూ మంత్స్ వరకు పక్కన డౌన్ లైన్ కి 50,000 వస్తే he earned only 500 rupees, man. 500, just 500. ఆ పేషెన్స్ మీకు ఉండాలి కదా. అస్తమానం సార్ నా ఫ్యామిలీ బోనస్ పోతుంది, సార్ నా ఐడి పోతుంది, సార్ నా డౌన్ లైన్ పని చేస్తున్నాయి, ఇదేనా? అది కాదు కదా. అది మీకు ఎప్పుడు ఉండదు. మీకు ఒక పర్పస్ కోసం దిగినారు అని అంటే ఆ పర్పస్ ని మీరు రివర్స్ ఇంజనీరింగ్ చేయండి. రివర్స్ ఇంజనీరింగ్ చేసిన తర్వాత ఒక పర్పస్ పెట్టుకున్నారు. దానికోసం నేను ఏం చేయాలా, దీనికోసం ఏం చేయాలంటే డెఫినెట్ గా మీరు రాయడం మొదలు పెడతారు. హౌ మెనీ పీపుల్ ఐ హ్యావ్ ఇన్ మై లిస్ట్, హౌ మచ్ లిస్ట్ ఐ హ్యావ్. సో ఆ లిస్ట్ బయటకు వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్ గా ఎవడు ఎక్కడికి వెళ్తున్నాడు అనేది మీకు అనవసరం. యూ హ్యావ్ యువర్ ఓన్ టీమ్. ఆ మొత్తం టీమ్ లో హార్డ్లీ యూ నీడ్ ఓన్లీ 2 people. అవునా కదా? ఇద్దరే కావాలి. ఇందాక క్లాసిక్ ఎగ్జాంపుల్, సచ్చినోడికి 4 వస్తున్నారు, బతుకున్నానికి 2 రారా? అవునా కదా? చచ్చిపోయినానికి 4 వస్తున్నారు మోసేయడానికి, నీకు 2 రారా? పోనీ ఇంకా సింపుల్ గా చెప్తా, మీ అందరికి 2 లేరా? ఉన్నారు కదా. ఆ ఉన్నోడిని కాపాడుకునే దమ్ము ధైర్యం మీకు లేదు. కరెక్ట్. వాణ్ణి
ప్రాపర్ గా గైడ్ చేసే నాలెడ్జ్ మీ దగ్గర లేదు అన్న విషయం క్లియర్ గా అర్థమవుతుంది. ఇప్పుడు నేను కానీ వెంకట్ సార్ కానీ ప్రకాష్ కానీ సంతోష్ కానీ, నేను ఈ పేర్లు సంతోష్ అని ఎందుకంటానంటే అతను మేము ఇట్లా సంతోష్ నువ్వు ఇలా చెయ్యాలి, ఓకే సార్ నేను చేస్తా, ఇంట్లోనే చేస్తా. ఇంకా 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 వేరే వేరే ఎగ్జాంపుల్ ఇంకా వేరే ఇఫ్లు బట్లు ఉండవు. సో అలా చెప్పిన తర్వాత ఎందుకు అతను నేర్చుకున్నాడు ఆ పాయింట్, ఎందుకు అప్లై చేసినాడు? మీరు చేసినది కామన్ సెన్స్. వేడి వస్తువు మీద చెయ్యి పెడితే కాలుతుంది అన్న విషయాన్ని అప్లైన్కి తెలిసింది కాబట్టి కాలుతుంది రా బాబు, పెట్టకు అని అన్నాడు, పెట్టలేదు. మీరేం చేస్తే దాని మీద కూర్చున్నారు తీసేసుకొని కాలుతుంది 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 అదే లేజిపోయి అక్కడి నుంచి 2 ఏళ్ళు అయింది, సంవత్సరం దాటిపోయింది. 10 లక్షలు తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 1 year లోపల వినాలి, 1 year లోపల 10 lakhs చాలా తక్కువ హ్యాండ్స్ వేసినాయి. తను 1 year లో తీసుకున్నాడు. ఈ బిజినెస్ లో 2 ఏళ్ల నుంచి ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? కదా మెల్లగా లేస్తున్నాయి చేతులు, ఎందుకంటే జాతకం బయట పడుతుంది కదా, అవునా కదా? సో పాయింట్ ఏంటిదంటే ఒప్పుకోండి బాస్, ఏం తప్పు లేదు, ఇదేం తప్పు కాదు. పాయింట్ ఈస్ యు ఆర్ హియర్, యు ఆర్ ఇన్ 1%. ద ఓన్లీ థింగ్ వాట్ యూ హావ్ టు నో ఇస్ ఒక డైరెక్షన్. మీకు ఒక డైరెక్షన్ కాదు, మీరు 1% లో ఉన్నారు, యూ కెన్ క్లాప్ ఫర్ యువర్ సెల్ఫ్, నో ప్రాబ్లం. అంటే అట్లీస్ట్ మేము ఏ విధంగా సక్సెస్ అయినామనంటే మిమ్మల్ని గుంపులకి బయటకు తీసుకొచ్చినాం. అట్లీస్ట్ ఆ గుంపులకి బయటకు తీసుకొచ్చి, లేదంటే ఒకటేసారి 16,000 ఎంత సరిపోయింది టీము 20,000 మందిని కూర్చోబెట్టి చెప్పినాం అనుకోండి, ఎవరితో ఐ కాంటాక్ట్ చేయాలి, ఎవరికి ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలి అర్థం కాదు. ఇందాక సార్ ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు ఒక విషయం చెప్పినా ఈయనకు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు, నాకు తెలుసు ఆ విషయం, ఎందుకంటే నాకు హిందీ రాదు. కానీ the thing is, he is very much happy that he is looking at a కోటిసోడి కళ్ళలో కలిపెట్టి చూస్తున్నాడు. I can't. आपसे बात कर रहा हूँ सर, एक लफ्ज़ भी उसको समझ में नहीं आया. He doesn't know, but he is enjoying your speech, right? So ఏమైతుంది అంటే సక్సెస్ఫుల్ పీపుల్ మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తి ఏం మాట్లాడినా కానీ సరే మంత్రం అవుతుంది. కానీ ఆ సక్సెస్ వచ్చే ముందు వానికి ఎంత పడ్డది కదా వెనక నుంచి, అది ఎవరికి కనపడదు. ఆయన ఏదైతే ఏదైతే లాస్ అయిందని ఏదైతే ఫీల్ అవుతూ చెప్పినాడు కదా, వాటన్నిటికీ మనం నవ్వుకున్నాం, జోకులు వేసుకున్నాం కదా అన్న, కామెడీగా చెప్పినాడు. కానీ వాస్తవానికి ఆ టైంలో ఎంత గట్స్ ఉండాలి. ఒక మహానుభావుడు చెప్పిన విషయం ఏంటంటే సక్సెస్ కావాలి అని, సక్సెస్ కావాలంటే ఆల్ యూ నీడ్ ఈస్ గట్స్, నాట్ నాలెడ్జ్, నో అప్లైన్, నో డౌన్లైన్, ఏది కాదు. ద ఓన్లీ థింగ్ వాట్ యూ హ్యావ్ టు హ్యావ్ ఇస్ గట్స్. నాకు ఇది కావాలి, నేను నా ఫ్యామిలీ కోసం ఇది చెయ్యాలనే గట్స్ ఉండాలి, దాన్ని బయటికి చెప్పే దమ్ము ధైర్యం ఉండాలి. మన అప్లైన్ ఏమన్నాడు మొన్న ముంబైలో, మొత్తం 3,000 మంది నిలబడి ఇంతమంది ముందు నేను 1000 మంది తయారు చేస్తున్నాను, దమ్ము ఉండాలి.